శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 26 అక్టోబర్ నుంచి 1 నవంబర్ వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోందో తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి శని ప్రభావం వలన కొద్దిగా కష్టపడము, కష్టమే ఫలితంగా దక్కడము కాదండి. కష్టపడడం వల్ల ఫలితాలు మంచి ఫలితాలు ఉంటాయి. ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు, సర్వసౌఖ్యంగా ఉంటారు. కానీ శని ప్రభావం వలన బద్ధకము, ఆవేశాలు, చికాకులు, పని జరగకపోవడాలు, నీటి వల్ల ప్రమాదాలు ఇవన్నీ ఉంటాయి. కానీ గురుడు ఉన్నాడు కదా కాపాడడానికి మమ్మల్ని, ఆయన ఒక్కడు చూసుకుంటాడు. ఏం పర్లా, బ్రహ్మాండంగా ఉండండి. ఫైనాన్షియల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. పైగా మీ రెండో ఇంటి వాడు కూడా, కుజుడు కూడా బ్యూటిఫుల్గా బాగున్నాడు. ప్రాక్టీసుల ద్వారా, అంటే డాక్టర్స్ ప్రాక్టీసెస్ ద్వారా ధన సంపాదన ఇంకా చెప్పుకుందాం, భాగ్యస్థానంలో చెప్పుకుందాం. ధన సంపాదన బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే మీ కంఫర్టబుల్నెస్ ఎక్కడ చెడిపోదు. అంటే విద్యలో ఎప్పుడు ఎటువంటి ఆటంకాలు లేకుండా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. అంతేకాకుండా ఆభరణ సౌఖ్యాలు, అంతేకాకుండా ఇంకా చెప్పాలంటే అదే మీ ప్రభావం వల్ల, అంటే 4th భావం ప్రభావం వల్ల తల్లిగారికి బాగుంటుంది. రైతులకు కూడా చక్కగా ఉంటుంది, బ్రహ్మాండంగా ధనప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగాల కంటే ముందర సంగీతంలో కూడా మంచి అవకాశాలు ఉంటాయి. అసలు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలండి మీకు. ఒక గొప్ప అదృష్టం ఏంటంటే పుత్ర సంతానం కలుగుతున్నారు, సత్సంతానం కలగబోతున్నారు, పుత్రుడు కలుగుతాడు. ఎందుకంటే మీ రాశి నుంచి 5వ స్థానంలో గురుడు ఎగ్జాల్టేషన్లో వచ్చే స్థితిలో 0 degrees దగ్గర ఉన్నాడు. వలన సంతానం కలుగుతారు. అంతేకాకుండా రచయితలుగా, కవులుగా, సంగీత సాహిత్య కవులు, సాహిత్యంలో ఉన్నవారుగా, సంగీతంలోనూ నృత్య కళాకారులుగా, సినిమా రంగంలోనూ, టెలివిజన్ రంగంలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గురు ప్రభావం, గురుబలం చాలా బాగుంది. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ స్టాక్ మార్కెట్లో కూడా చాలా సక్సెస్ అవుతారు, ధనప్రాప్తి ఉంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో పదవుల కోసం చూసేవారికి చాలా బాగుంటుంది. వేళపడ్డ భోజనం చేయడము, మాట నేరపత్రం ఎక్కువ ఉండము, అలా బాగా ఎక్కువ బ్రహ్మాండంగా ఉంది. అంతకంటే బ్రహ్మాండం 6వ భావంలో కేతు కుశమానుడు. అంటే మేనమామలు బాగుండము, శత్రువుల వలన భయం లేకుండా ఉండడము, సంపూర్ణ ఆయుర్దాయం కలిగి ఉండడము, సేవకాజనం కలిగి ఉండడము, ఎంత బాగుందండి. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత కలగడం జరుగుతుంది. కానీ శుక్రుడు 7వ భావంలో ఉండి శని చేత చూడబడ్డం తప్పు. కుంభరాశి వారు, మీనరాశి వారికి ఇద్దరికి చెప్పేది ఏంటంటే, ఈ ఇద్దరు రాశుల వారికి శుక్రుడు యొక్క బలం తగ్గిపోయింది. శుక్రుడు నీచ స్థితిలో 7వ స్థానం నుండి చరిత్ర చూడబడితే ఖచ్చితంగా చెడు అలవాట్లు, చెడు ప్రభావాలు, చెడు స్నేహితులు అలా డైవర్ట్ అయిపోతుంటారు వాళ్ళు. చాలా జాగ్రత్తగా ఉండాలంటే శుక్రుడి యొక్క పవర్ మనకి రావాలి. పవర్ రావాలంటే అమ్మవారి పూజలు చేయాలి. అమ్మవారి పూజలు చేయాలంటే ఎలా, అమ్మవారికి అనుకరించాలంటే చండీ హోమాలు కానీ, కుంకుమ పూజలు కానీ అలా చేసుకుంటూ ఉంటే ఆ బ్యాడ్ ఎఫెక్ట్స్, బ్యాడ్ ఇంపాక్ట్స్ మన మీద రాకుండా భగవంతుడు కాపాడతారు, అమ్మవారు కాపాడతారు. అంతేకాకుండా 8వ స్థానంలో రవి ఉన్నాడు. అంటే 6వ ఇంటి వాడు 8వ స్థానంలో ఉండడం తప్పులేదండి. కానీ 8వ స్థానంలో రవి ఉండడం వల్ల కూడా ధనాన్ని ఇస్తాడు, అదొక అదృష్టం ఉంది. కానీ విదేశాలు వెళ్ళేట్టు చేస్తుంటాడు. అది కాకుండా హెల్త్ ఇష్యూస్ ఉండేట్టుగా మీకు అవకాశాలు ఉన్నాయి. భాగ్యస్థానంలో బుధ, కుజ, చంద్రుడు ఇందా చెప్తున్నాను కదా 4th భావం దగ్గర. అంటే ఈ ప్రభావం ఏమిటంటే డాక్టర్స్కి బాగా డెవలప్ అవుతారండి. వాళ్ళు డాక్టర్స్గా బాగా చలమణి అవుతారు. నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది, వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. ఆపరేషన్స్ కూడా చేస్తారు. డాక్టర్స్ ఆపరేషన్ చేసి విజయం సాధిస్తుంటారు. అది గొప్ప అదృష్టం అండి వాళ్ళకి. అంతేకాకుండా మీ వ్యాపారాలు బాగుంటాయి. ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్తారు. కుజ ప్రభావం వలన కూడా బుధుడి వలన స్కిన్ ప్రభావం వస్తుంది, ప్రాబ్లమ్స్ ఉంటాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంతేకాకుండా బుధ కుజుల కాంబినేషన్ వల్ల భాగ్యస్థానంలో ఉండడం వలన కూడా మీకు భాగ్య వృద్ధి అవుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి వ్యాపార వృద్ధి ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు, విదేశాలకు స్టాంపింగ్ అవుతుంది, విదేశాలకు ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్ళిపోతుంటారు. అంతేకాకుండా బుధ కుజుల కాంబినేషన్ వల్ల కదా కదండి గణిత శాస్త్రజ్ఞులకి, మ్యాథమెటిషియన్స్ అంటే వాళ్ళే అంటాం కదా, ఇంజనీరింగ్లో ఉన్న వారికి, ఆడిటర్స్కి, ఇంకా చెప్పాలంటే యాస్ట్రాలజర్స్కి మీకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. 10వ స్థానానికి సరి చూడడం వల్ల ప్రొఫెషనల్గా చాలా ఇబ్బందులు పడుతుంటారు. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీకు అంటే గురు ప్రభావం ఉన్నప్పటికీ గురుడు బాగున్నాడు, ఎగ్జాల్టేషన్లో బాగున్నాడు.
శని చూస్తున్నప్పుడు చిన్న చిన్న ఉద్యోగాలు అవాంతరాలు వచ్చినప్పటికీ హై పొజిషన్లో మీరు ఉంటారు. ఉద్యోగాల్లో మంచి అభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా బ్యాంకింగు, సాఫ్ట్వేరు, దాన్ని ఏమంటారు విద్యా సంస్థలు, అలాగే ఆడిటర్సు, వాళ్ళందరూ కూడా మంచి అవకాశం బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆడిటర్స్ అండ్ అడ్వకేట్స్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా చంద్రరాహుల వైభవంలో తప్పు అంటే ఎక్కువగా ప్రయాణం చేసేస్తుంటారు, అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇది గొప్ప అదృష్టం అంటే ముఖ్యంగా శుక్రుడు ప్రభావం ఉంది కాబట్టి చండీ హోమాలు, కుంకుమ పూజలు, గణపతి ఆరాధన చేసుకోవడం వలన చెడు జోలికి మనం వెళ్లకుండా మనల్ని భగవంతుడు రక్షిస్తూ ఉంటాడు. నేను మీ వాడ్రి ఆదినారాయణరావు శర్మ, CMA. నేను నా సెల్ నంబర్ 7075389589, 7075389589 కింద స్క్రోల్ అవుతుందండి. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీకి ఫోన్ చేస్తే తప్పకుండా మేము పరిష్కార మార్గాలు, మేము కాదు నేనే పరిష్కార మార్గాలు సూచిస్తాను. అంతేకాకుండా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ప్రతిసారి చెప్తున్నట్టుగానే ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి మీకు. అంతేకాకుండా ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు కూడా, అంతేకాకుండా మ్యాచింగ్ ఆఫ్ ఉంటుంది కదా, వధువు వారి లేక జాతక పరిశీలన, అది కూడా మన దగ్గర చేస్తాము. మీకు ఏమైనా కావాలనుకుంటే తప్పకుండా మాకు ఫోన్ చేయండి. ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే మీరు మీ వాట్సాప్లో మెసేజ్ పెడితే తప్పకుండా నేను మీకు చెప్తాను. ముఖ్యంగా 12 రాశుల వారికి పరిష్కార మార్గాలు, పరిహారాలు ఏంటయ్యా అంటే ఈ అక్టోబర్ నెల కాబట్టి దసరాలు, వెన్నెలు, దీపావళి కూడా అయిపోయింది కాబట్టి మనకి ఆల్మోస్ట్ మనకి ఇంకా మనకి శివుడికి సంబంధించినటువంటి కార్తీక మాసం రాబోతోంది ఆల్మోస్ట్. సో మనకి మొత్తం కూడా ఈ ప్రభావం ముఖ్యంగా అందరూ ఈ వారం రోజులు కూడా సూర్య భగవాన్ని ఆరాధన చేసుకోవాలండి. శివుడికి అభిషేకాలు చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ప్రతిసారి చెప్తున్నట్టుగానే అమ్మవారిని పూజించండి మహానుభావ. కనకదుర్గ అమ్మవారిని, మీకు ఇష్టమైన అమ్మవారిని పూజించండి. చండీ హోమాలు, అభిషేకాలు బాగా చేసుకోవడం వల్ల శుక్రుడి బలం పెరగాల్సిందే. మనకి బలం పెరగడం వల్ల అన్ని రంగాల్లోనూ మనం ముందంజలో ఉండి తీరుతాం. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారి కూడా ఆరాధించడం వల్ల, ఆయనకి పూజలు చేసుకోవడం వల్ల, ఆయన కొలవడం వల్ల, వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణం చేయించడం వలన, కళ్యాణం చేయించుకోవాలి, అఖండ దీపారాధన చేయించుకోవడం వలన, శనీశ్వరుడు వల్ల కానీ, అన్ని రకాల గ్రహాల వల్ల కానీ దోషాలు చాలా పరిహారం అయిపోతాయి. అందుకనే చాలామంది చెప్తారు చూడండి, శివాభిషేకాలు చేయించుకుంటారా బాబు, శివాభిషేకాలు చేయించుకుంటే అసలు ఎటువంటి దోషాలు ఉండవు. పైగానేమో అమావాస్య ముందర వచ్చేటువంటి మాస శివరాత్రి అంటాం కదా, ఆ రోజుని మనం ఈవినింగ్ టైంలో ప్రదోష కాలంలో శివాభిషేకాలు చేయించుకుంటే ఎంతో పవర్ఫుల్ అని చెప్పి అంటాం కదా, అది మనకి చేయించుకోండి. ఈ మొత్తం మీకు అక్టోబర్ నెల మొత్తం కూడా 12 రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు కలిగి తీరుతాయి. ఒక చిన్న పాయింట్ చెప్పాలండి మీకు ఏంటంటే, ముఖ్యంగా కుజుడుతో కలిసి రవి కుజులు కూడా రవి గురించి చెప్పుకుందాం. రవి కూడా అంత అద్భుతమైన బలంగా లేకుండా ఉండడము, ఎందుకంటే చాలామంది వివాహాలు కూడా కాకుండా ఉండడం చేస్తూ ఉంటాడు. కాబట్టి సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు. ఆదిత్య హృదయం చేసిన, గాయత్రి మంత్రాలు చేసుకున్న, అలాగే యోగాసనాలు, సూర్య నమస్కారాలు ఇటువంటి చేసుకున్న, సూర్య భగవానికి అర్ఘ్యం సమర్పించుకున్న చక్కటి ఫలితాలు మీకు సూర్య భగవాను వల్ల వస్తాయి. అందుకే చూడండి, సూర్య భగవాన్ నమస్కార ప్రియుడు, సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత అని అంటూ ఉంటాం కదా. తెలియదేముందండి మీకు, ఆ సూర్య భగవాన్ని పూజించడం వల్ల సర్వ శుభాలు, సర్వ సుఖాలు, అదృష్టాలు కలగడానికి అవకాశం ఎక్కువగా మీకు ఉంది. సో మీ రాశి వారందరూ 12 రాశి వారికి సుఖ సంతోషాలతో ఉండాలని, ఆరోగ్యాలతో ఎప్పుడు కూడా సంపదలు కలిగి బాగా భోగభాగ్యాలు కలిగి ఉండాలని, ఎప్పుడు కూడా ఉంటారని, మంచి అదృష్టం కలిగి ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.